గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కరెంట్ పై చాలాసేపు అయినట్టుంది. చీకట్లో కూర్చున్నావే. గోపి, ఈ విచిత్రం తెలుసా? ఎవరో ఓ ఖైదీకి పొద్దున్నే ఉరిశిక్షట. ఊళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకుని వస్తూనే ఉన్నారు. ఆఖరిసారిగా అతన్ని చూడాలని జైలు కూడా అవతల దీనంగా కూర్చొని ఉన్నారు. ఎవరా ఖైదీ? చాలా గొప్ప మనిషా? అవును, గొప్ప మనిషి. నీ మూడ్ సరిగ్గా ఉన్నట్లేదు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. రేఖ, రేఖ, చట్టం గొప్పదా, న్యాయం గొప్పదా? ఎందుకు అలా అడుగుతున్నావు? న్యాయమే గొప్పది. న్యాయాన్ని రక్షించడం కోసం చట్టాన్ని బలిపెట్టవలసి వస్తే? అంతవరకు వస్తే ప్రాణాలని బలిపెట్టైనా న్యాయాన్ని రక్షించుకోవాల్సిందే. పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నారు. అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నీ కోసం, నా కోసం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. తీసుకువెళ్ళడానికి వచ్చావా తమ్ముడు? కాదన్నయ్యా, నిన్ను తప్పించడానికి వచ్చాను. ఆలస్యం చేయకుండా ఈ బట్ట మార్చుకుని వెంటనే బయటికి వెళ్ళిపో. గోపి, వాదనకి సమయం కాదు. కమాన్. కానీ నీ భవిష్యత్తు అవుతుందిరా. నా భవిష్యత్తు కాదు ముఖ్యం. నువ్వు నీ సిద్ధాంతం బ్రతకాలి. నా గురించి నువ్వేమీ ఆలోచించుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే ఇక్కడికి వెళ్ళిపో. కానీ పోలీసులు అంత తేలిగ్గా వదలర్రా. పోలీసులు నీ ఉనికి తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఈలోగా కనీసం కొన్ని పేద ఇళ్లలోనైనా దీపాలు ఎదుగుతాయి. బయట ప్రపంచానికి నీ అవసరం చాలా ఉందన్నయ్య. ఇంత రిస్క్ తీసుకుని ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో, ఈ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుంది. ఇప్పుడు కాదు, బయటికి వెళ్ళాక తిరిగి చదువుకో. ఆలస్యం అయిపోతుంది. నువ్వు బయలుదేరు. జాగ్రత్త. అన్నయ్య, నువ్వు నన్ను ప్రశ్న అడిగావు, జ్ఞాపకం ఉందా? ఉరి తీసేలోగా సమాధానం దొరికితే చెప్పమని. నా సమాధానం ఆ ఉత్తరంలో ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. చక్కటి తర్వాత మన ప్రోగ్రామ్ ఏంటి?
మీరేం భయపడకండి. రోమైనా సరే పోలీసు వేషంలో వస్తే తప్ప తమని కొట్టలేదు. ఇజ్ ఇట్? మై గాడ్, వాడిని ఎలాగైనా సరే పట్టుకుని చంపండి. పావు గంటలోగా వాడు చచ్చాడన్న వార్త నాకు తెలియాలి. ఈలోగా ఇక్కడ రెండో వాడి విషయం నేను చూసుకుంటాను. ఎస్. మనుష్యులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మానవ జాతిని ముందుకు నడిపించే సిద్ధాంతం మాత్రం ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి నువ్వు బ్రతికుండాలి. ఈ లోకానికి నువ్వు కావాలి. కాకపోతే చట్టం గండ్రగొడ్డలి చచ్చిపోయాడని నమ్మితేనే నీ కోసం ప్రయత్నించకుండా ఉంటుంది. అందుకే గండ్రగొడ్డలిలా నేను ఉరికమ్మో ఎక్కబోతున్నాను. నా కోరిక తీర్చడానికి వచ్చావా అమ్మా? అవును బాబు, ఎంతో కాలంగా నువ్వు అడుగుతున్న కోరికను ఈ రోజు తీరుద్దామని వచ్చాను. అమ్మా. అవును బాబు, లోకం గుర్తించని మహోన్నతమైన నీ త్యాగం నాకు తెలుసురా. ఆకాశం ఉంటే తెరిగిపోయిన నీకు ఆశీస్సులు తప్ప నేనే ఇవ్వగలను బాబు.
తోడబుట్టిన వాడిని రక్షించుకోవడానికి చాలా పెద్ద త్యాగం చేస్తున్నావు గోపి. కాకపోతే నువ్వు చేస్తున్న ఈ త్యాగం వృధా. ఎందుకంటే నువ్వు రక్షించి బయటికి పంపించిన నీ అన్న మేము ఏర్పాటు చేసిన రౌడీల చేతుల్లో ఈ పాటికి చచ్చుంటాడు. నువ్వు ఇప్పుడు ఇక్కడ చట్టం చేతిలో చావబోతున్నావు. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, హిమాలయాల కంటే ఎత్తుగా ఎదిగిపోయిన నీ వ్యక్తిత్వం చూసి నాకే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోందిరా. అన్నయ్య, అన్నను బ్రతికించుకోవడం కోసం ఉద్యోగాన్ని బలిపెడుతున్నావు అనుకున్నానే గాని సిద్ధాంతాన్ని బ్రతికించుకోవడం కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్నావు అనుకోలేదురా. తమ్ముడు, ఏ క్షణం అయితే నువ్వు ఉరుకంబానికి భయపడటం మానేశావో ఆ క్షణమే నేరం చేసిన చట్టాన్ని ఆయుధంతో అంతం చేసే ధైర్యం నీకు వచ్చిందిరా. వెళ్ళు తమ్ముడు, నువ్వు విజయం సాధిస్తావనే నమ్మకం నాకుందిరా. నీ నుదుటున రక్త సింధూరమై నేనుంటాను. ఎప్పటికీ నీతో, నీలోనే జీవిస్తూ ఉంటానురా. వెళ్ళు తమ్ముడు, నీకోసం ప్రపంచంలో అనాథలు, అభాగ్యులు అందరూ ఎదురు చూస్తున్నారు. అస్థి మూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు. అత్తయ్య, జరిగింది దుష్ట శిక్షణ అయినా, గోపి చేసింది న్యాయమైన, చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం నేరమే కనుక గోపి శిక్ష అనుభవించక తప్పదు. అందుకే కేసు పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించి న్యాయస్థానం అతనికి జైలు శిక్ష విధించింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.